ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలు యుద్ధం చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో యలమంచిలి ఉమ్మడి కూటమి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ ఇంటి వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య రక్షణకై యలమంచిలి అభివృద్ధి కోసం అధిక సంఖ్యలో ఎండను సైతం లెక్క చేయకుండా ఓటు హక్కును వినియోగించుకున్నందుకు చాలా సంతోషమని, కానీ విని ఎరగని రీతిలో యలమంచిలి నియోజకవర్గంలో సుమారు 86% ఓటింగ్ పోలైందని, ఎన్నికలు ప్రశాంతంగా జరపడానికి సహకరించిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలని, యలమంచిలి నియోజకవర్గంలో కొత్త తరహా పరిపాలన జరగబోతుందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలు యుద్ధం చేశారని, ఇది ప్రజా విజయమని అన్నారు. ఈ మీడియా సమావేశంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. అర్బన్ వచ్చి 81.13. ఇక్కడ మనం చెప్పుకోదగ్గర 80% కింద ఎక్కడ లేదు. అర్బన్ ఓటర్ కూడా వాస్తవానికి అర్బన్ ఓటర్ ఎప్పుడు కూడా మనం ఎన్నో మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం. 60-65 రావడం చాలా గొప్ప. అర్బన్లో మనం లోయెస్ట్ వస్తూ ఉంటుంది. 35-40% కూడా బూతులకు రాకుండా ఉండే వాళ్ళు ఉంటారు. కానీ ఈరోజు అందుకే అంటున్నా, ఈ యుద్ధం ప్రజలు చేసిన యుద్ధం. మా కూటమిని కలపడానికి చేసింది ప్రజలు. ఈరోజు ఈ 24 ఎలక్షన్ మొత్తం ప్రజలే చేసుకున్నారు. మేమందరూ నిమిత్త మాత్రం, వాళ్ళు చెప్పింది మేము చేయడం తప్పితే మేమంతా నిమిత్త మాత్రం. ప్రజలే అన్ని చేసుకున్నారు. ఎలక్షన్ దగ్గర నుంచి, కూటమిని కలపడం దగ్గర నుంచి, రేపు ప్రభుత్వం కూడా ప్రజలే ఏర్పాటు చేయబోతున్నారు. ఇది నిజంగా ప్రజాస్వామ్య విజయం అని చెప్పి తెలియజేసుకుంటూ, సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, అధికారులకు కానీ, కంపెనీలు యాజమాన్యాలకు కానీ, కంపెనీల్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి కానీ, మన యలమంచిలి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి, అన్ని వయసులు ఉన్న ప్రతి ఒక్కరికి, నేను ఎవరికి చెప్పాలా, ఎవరిని వదలడానికి లేదు. అందరూ నిజంగా, నేను ఒక్కడనే స్పీచ్లెస్, మాట్లాడడానికి మా దగ్గర మాటలు లేవు. మా నాయకులందరికీ కూడా అలాగే ప్రత్యేక ధన్యవాదాలు. సన్యాసి నాయుడు గారికి కూడా ధన్యవాదాలు. ఆయన అయితే పూర్తిగా ఎంత సహకరించారంటే అంత సహకరించారు. బీజేపీ నాయుడు అంటాం అందరూ కూడా. మరి మేమందరం కూడా స్పీచ్లెస్. నిన్న ఓటింగ్ చూసి నాయకులు అందరం కూడా మరి ఆనందంతో, మాకు మాటలు రాలేదు, డెఫినెట్గా మంచి జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనేది నిన్న చాలా క్లారిటీగా ఇచ్చారు. ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. యలమంచిలి నియోజకవర్గంలో క్లియర్గా మ్యాండేట్ ఇవ్వటం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా అది మనం ఈరోజు మాట్లాడినా కూడా ఎవరు లెక్కలు ఆడుకుంటాయి, కానీ లెక్కలను కూడా తారుమారు చేసి ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటాం, అలాంటి విక్టరీ అందజేశారు. అది 4వ తారీఖుని బయటపడుతుంది. అది మీ అందరికీ తెలుసు. యలమంచిలి నియోజకవర్గంలో కొత్త తరహా పరిపాలన జరగబోతుంది. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యం పరిరక్షణతో కొత్త ప్రభుత్వం రాబోతుంది, పరిపాలన జరగబోతుంది అనేది ఎంతో ఆశతో ఉన్నాం. అది 4వ తారీఖు మనందరికీ తెలుస్తుంది. అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా, సహకరించిన ప్రతి ఒక్కరికి ఈరోజు ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కూటమి పెద్దలు చలపతిరావు గారు, ప్రగడ నాగేశ్వరరావు గారు, లాలం భవానీ గారు, అలాగే ఎంపీ గారు సీఎం రమేష్ గారు, అలాగే సీఎం రాజేష్ గారు, అలా ప్రతి ఒక్క పెద్దలు, అలాగే రాజాన్ రమేష్ గారు, అంగనాయకులు గారు, అలాగే నాయకులందరూ, మా పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా చాలా కష్టపడ్డారు. అలాగే క్యాడరు నిజంగా చెప్పాలంటే ప్రజలు చేసే యుద్ధం మీద నిన్న ప్రజలే చేశారు యుద్ధం. ప్రజాస్వామ్యానికి నిన్న ప్రజలు చేశారు యుద్ధం. అలా అనిపించింది. వాళ్ళకి తోడ్పడిన మా ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే పొద్దున్న 5 గంటలకు బూత్ దగ్గరికి వెళ్ళమంటే 4:30కే బూత్ దగ్గర నిలబడి, రాత్రి అవన్నీ కూడా మళ్ళీ పంపించినంత వరకు తిండి నిద్రలు కూడా మాని, అంత బ్రహ్మాండంగా అందరూ కలిసికట్టుగా 3 పార్టీలు కూడా, అవతల పార్టీలు అయితే చాలా వాళ్ళు ఊహించారు వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటారని. లేదు, అందరూ కలిసికట్టుగా, ఏ ఒక్కరు ఎక్కడ కూడా మరి తేడా లేకుండా, అసలు ఎవరిది ఏ పార్టీ కూడా తెలియదు, అలా కష్టపడ్డారు. పార్టీలని అందరూ కూడా పక్కన పెట్టి కూటమి అనుకుని ముందుకెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా నిజంగా అందరికీ కూడా చేతులెత్తి
నమస్కారం తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇది ప్రజా విజయం. ప్రజలు కూడా యుద్ధం చేశారు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యుద్ధం చేశారు. అది క్లియర్గా కనబడింది యలమంచిలి నియోజకవర్గంలో. నిజంగా వాళ్ళు యుద్ధం చేసి ఇస్తున్న ఈ రిజల్ట్స్కి డెఫినెట్గా కూటమి తరపు నుంచి మేము వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 1% అన్నా ఎక్కువగా కష్టపడి రక్షించుకుంటామని చెప్పి వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాం.